కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ ठीक है ఎవరైతే रख ఉన్నారో సుబ్బారాయుడు, ఆయన కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటూ అంటే రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా కొంచెం ఆదర్శంగా ఉంటున్నారు. అంటే సామాజిక కార్యకర్త కానీ సాంఘిక వీటికి సంబంధించినటువంటి కొంచెం సోషల్ అవేర్నెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలను మన ప్రతినిధి శ్రీకాంత్ వెల్లడిస్తారు ఇప్పుడు మనకు. గుడ్ ఈవినింగ్ కృష్ణమూర్తి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా ఎల్ సుబ్బారాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో కరీంనగర్ లో లా అండ్ ఆర్డర్ కి కృషి చేస్తున్నారు. గతంలో ఈ జిల్లాలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహించిన కమిషనర్ తనదైన శైలిలో అప్పట్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా నక్సల్స్ ఏరివేతలో చర్యలు ఎన్నో చేపట్టి తనదైన ముద్ర వేసుకొని అనంతరం ఇప్పుడు రీసెంట్ గా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ లో మత్తు పదార్థాలు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లాంటి వాటికి యువత బలుంది అనే కాన్సెప్ట్ తో రీసెంట్ గా ఇటీవలే ఒక ప్రైవేట్ ఫండ్ లో పెద్ద ఎత్తున విద్యార్థులను సమూహపరిచి వాళ్ళతో కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, యువత పెడదారిన పట్టు తమ జీవితాలను పాడు చేసుకోవద్దు అంటూ ఒక మంచి సందేశం అయితే ఇచ్చారు. ఏదైతే ప్రేరణ 2023 పేరుతో పెద్ద కార్యక్రమం, అంటే మా యువత పెడదారిన పట్టకుండా గంజాయి అలాంటి మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ తో పాటు అవగాహన కార్యక్రమం. తాజాగా ఈ రోజు ట్రాఫిక్ సిబ్బంది ఏదైతే కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి అవగాహన సిపిఆర్ ఇటీవల మనం చూడొచ్చు, వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లాంటి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో మెయిన్ ఫ్రంట్ లైన్ లో ఉండే, అంటే దాదాపు ప్రతిరోజు రోడ్లపై డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులు తమ వంతు బాధ్యతగా ఎక్కడైతే వాళ్ళ దృష్టిలో ఉంటుందో ఎవరైనా ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు, అంటే తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు ఇటీవల హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా సూచన చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ తన సిబ్బందికి సూచనలు, ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో తన సూచనలతో పాటు వారికి ఒక అవేర్నెస్, ఏదైతే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు బాధితుడు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి, సిపిఆర్ ఎలా చేయాలి అని చెప్పి ఒక అవగాహన కార్యక్రమం. కేవలం లా అండ్ ఆర్డర్ కంట్రోలే కాకుండా పోలీస్ కమిషనర్ తనదైన శైలిలో ప్రజలను అప్రమత్తంగా వస్తూ తమ సిబ్బందే కాకుండా నగర వాసులను కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే కరీంనగర్ లో ఈ మధ్య విచ్చలవిడిగా భూమాఫియా, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా లాంటి పేటరేగిపోతున్న క్రమంలో ఇటీవల చాటు తీసుకున్న సుబ్బారాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు మనకు ఒక రహస్య సమాచారం ఉంది. ఎవరైతే ఈ భూందాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ డాటా అంతా కూడా తను రహస్యంగా సేకరించి వారిపై కొరడా జులిపించడానికి కూడా సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కొందరు కార్పొరేటర్ కరీంనగర్ నగర శివారులో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు ప్రజలను బాధించే క్రమంలో కూడా మా ఇల్లు కూల్చివేస్తూ పర్మిషన్లు అడిగితే డబ్బులు, ఇలాంటి వాటి మీద పెద్ద ఎత్తున కంప్లైంట్లు రావడంతో పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా ఎవరైతే ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది కృష్ణమూర్తి. మొత్తంగా చూస్తే మనం తెలంగాణ పోలీసు ఫ్రెండ్లీ పోలీసు అని నిరూపించేందుకు సుబ్బారాయుడు ఆదర్శంగా నిలుస్తారంటారా? తప్పకుండా తను కేవలం లా అండ్ ఆర్డర్ పరిరక్షించడము ఈ విధంగానే కాకుండా ప్రత్యేకంగా విద్యార్థులు తమ భవిష్యత్తు పాటు చేసుకోవద్దు, తమ భవిష్యత్తు మంచిగా ఉండాలి, అడదారిన పట్టొద్దు, తల్లిదండ్రులు కనే కళల్ని సాకారం చేయాలి అనే దిగా ప్రేరణ 2030 ఈ కార్యక్రమం చాలా పెద్ద సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 1000 మంది విద్యార్థులు ప్రత్యేకంగా హాజరయ్యారు ఈ కార్యక్రమం. అంతేకాకుండా పరోక్షంగా కాలేజీలలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎవరైతే ప్రత్యక్షంగా హాజరు కాలేదో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేలా కాలేజీలలోనే స్క్రీన్లు జూమ్ కాల్ ద్వారా అందరికీ కూడా డాక్టర్కు సంబంధించిన మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా సైకియాట్రిస్ట్ ఇలాంటి వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి
ఒక మెసేజ్, ఒక మంచి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అంటూ ఒక మంచి సందేశం అయితే కమిషనర్ సుబ్బారాయుడు ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సిపిఆర్ అంటే ప్రధానంగా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కాబట్టి తమ సిబ్బందికి దీనిపై అవగాహన ఉండాలి. అంటే ఇటీవల హైదరాబాద్ లో ఒక వ్యక్తి నడి రోడ్డుపై బాధపడుతూ కార్డియాక్ అరెస్ట్ అయి బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్న స్పందించిన వెంటనే ఒక కానిస్టేబుల్ తనకి సిపిఆర్ అందించి కాపాడే విషయాన్ని గుర్తు చేస్తూ నా సిబ్బంది కూడా తగిన అవగాహన ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక సూచనలు సిబ్బందికి పూర్తి స్థాయిలో మంచి సిబ్బంది అంటే ఇంకో చెప్పుకోవచ్చు కృష్ణమూర్తి ఇక్కడ ఇటీవల గత 4 రోజుల క్రితం ఒక ప్రముఖ రాజకీయవేత్త గన్మెన్ ఒక విపత్తు కరీంనగర్ పట్టణంలో హల్చల్ చేశాడు. ఈ వార్త కమిషనర్ తెలుసుకున్న వెంటనే తన సిబ్బంది ఇలాంటి వాటికి పాల్పడితే సహించబోను అని చెప్పేసి కొందరు గన్మెన్ ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేయడం కాకుండా మిగతా సిబ్బంది కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మసులు సందేశం అయితే ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కృష్ణమూర్తి, ఇప్పుడు ఇట్లాంటి పోలీసులు జిల్లాల్లో ఉండడం వల్ల కొంత అవగాహన అనేది ప్రజలకు పెరగడంతో కొంత ఈ మత్తు పదార్థాలకి మధ్యకాలంలో యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. వాస్తవానికి కూడా మనం చూస్తున్నాం చాలా ప్రదేశాలలో కూడా ఈ మత్తుకి సంబంధించినటువంటి డ్రగ్స్, గంజాయి లాంటివి దొరుకుతూ ఉన్నాయి. సో వీటితో కొంత అట్రాక్ట్ అయిపోవడము, వీటిని సేవించిన తర్వాత కొంచెం మర్డర్లకు కానివ్వండి ఇతర యాక్టివిటీస్కి ఎక్కువ ప్రిఫర్ ఇస్తూ ఉన్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలకు చేస్తూ ఉన్నాను. సో ఇట్లా ఈ అవగాహన సదస్సు అనేది క్రియేట్ చేయడము, ఇట్లా వాళ్ళకు అవేర్నెస్ కల్పించడము, ఇట్లా ఫ్రెండ్లీ పోలీసు ఉండడం, సో ఇది సొసైటీకి కొంచెం ఉపయోగపడే కారణంగా వెళ్ళొచ్చు. వాస్తవానికి ఇది 100%గా 200% కూడా యువతను సన్మార్గంలో పెట్టేందుకు కొంత ఉపయోగపడుతుంది. అంటే ఆధునిక సమాజము పాశ్చాత్య పోకడ నేపథ్యంలో యువత పెడదారులు పడుతుంది. వారిని అంటే యువతను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాల్సి, వాళ్ళను ఒక క్రమ పద్ధతిలో ఉంచాల్సిన తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళకున్నటువంటి బాధ్యతలు అంటే తల్లి తండ్రి జాబులు చేయడము, లేకపోతే వ్యాపారంలో ఉండడము, వాళ్ళ నిత్య కృత్యంలో వాళ్ళు నియమమై పిల్లలను ఇంకోటి సొసైటీలో పిల్లలు ఆ పిల్లోడు అట్లుండి నా పిల్లోడు అంతకన్నా ఇంక ఎక్కువ ఉండాలి అనే కొంత ఏదైతే ఈ పాశ్చాత్య సమాధానం పోతుందో దాంతో యువత పెడదారిన పడుతున్నది. అయితే పెడదారి పడుతున్న యువతను అంటే పోలీసులు ఈ రకంగా చేయడం అనేది మంచి పద్ధతి. అసలు కరీంనగర్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ అంజనీ కుమార్ గారు ఇనిషియేట్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2 కార్యక్రమాలు ఏదైతే చిన్నపిల్లలను అంటే ఇసుక బట్టలు పనిచేసే చిన్నపిల్లల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి తీసుకురావడము ఇట్లా చేస్తారు. కాలేజీలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంతో అటు ర్యాగింగ్ కానీ ఇటు డ్రగ్స్ ఇది కానీ కొంచెం తగ్గే అవకాశం ఉన్నాయి. సమాజానికి కూడా మంచి యువతను అందించేందుకు పోలీసులు తన వంతు సహకారం తోడు అందించేందుకు కూడా తోడ్పడుతుంది ఇది.